ఐఎమ్ విఎంఆర్. వెల్కమ్ టు విఎంఆర్ స్టోరీస్. ఈరోజు స్టోరీ నేమ్ వచ్చేసి జాతకం. మా ఆఫీస్లో కొలీగ్ అమ్మాయి ఉండేది. అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసింది. అబ్బాయి కూడా ఈ అమ్మాయిని చాలా గాఢంగా లవ్ చేశారు. ఇద్దరు కాలేజ్ చదువుతున్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మేము పెళ్లి చేసుకుందామంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇంకా చదువుతున్నారు కదా, మంచి జాబ్ని తెచ్చుకోండి, ఈజీగా మీరు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు. ఇద్దరు కష్టపడి జాబులు తెచ్చుకొని ఒక ఎంఎన్సీ కంపెనీలో చాలా బాగా జాబ్ చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని అడిగితే అమ్మాయి ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ అబ్బాయి ఇంట్లో ఏం చెప్పారో తెలుసా? వాళ్ళిద్దరికీ జాతకం బాగాలేదు, పెళ్లి చేసుకుంటే అమ్మాయి చనిపోతుంది అని చెప్పి అబ్బాయి వాళ్ళ ఇంట్లో అంటే అబ్బాయి కూడా అదే పట్టుకొని కూర్చొని అమ్మాయికి నో, మనం పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్తే అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ అబ్బాయి నిజంగా వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన జాతకాల్ని నమ్మి భయంతో అమ్మాయిని వద్దన్నాడా? లేదు, అమ్మాయిని వదిలించుకోవడానికి జాతకం అనే పేరుతోని ఏదో అబద్ధం చెప్పాడా అనేది ఒక డౌట్ఫుల్గా ఉన్న అమ్మాయికి అయితే అన్యాయం చేశాడు. అమ్మాయిని నో అని చెప్పి అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ నేను చెప్పుతున్నది ఏంటంటే, మీరు లవ్ చేస్తున్నప్పుడే లవ్ చేయాలి, అమ్మాయి కావాలని అనుకున్నప్పుడు ఎందుకు నువ్వు ముందు జాతకం చూడలేదు? రెండో పాయింట్, నువ్వు లవ్ చేస్తే ఏది అడ్డంగా వచ్చినా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు వచ్చినా మీరు అనుకుంటే ఏదైనా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. సో మీరు నిజంగా లవ్ చేస్తే ఏ జాతకం, ఏ పేరెంట్స్ ఎవరు అడ్డురారు. పేరెంట్స్ని అడ్డు వచ్చినా ఇబ్బంది కలిగించమని అర్థం కాదు. పేరెంట్స్ కూడా మనం కన్విన్స్ చేయొచ్చు. ఆ పార్ట్నర్తో నేను అనుకున్న లైఫ్ని చాలా హ్యాపీగా గడపబోతున్నాను, అండ్ నాకు శాలరీ ఎక్కువ ఉంది, నేను అనుకున్నది సాధించగలను, తను తోడు ఉంటే అని చెప్పొచ్చు. కానీ ఇలా జరిగింది. ఈ స్టోరీ విన్న తర్వాత అబ్బాయి అమ్మాయిని వదిలించుకోవడానికి అబద్ధం చెప్పాడా? నిజంగా అబ్బాయి జాతకాలు పిచ్చోడా? లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి ఉన్న జాతకాలపైన ఉన్న పిచ్చిని ఈ అబ్బాయి గుడ్డిగా నమ్మాడో మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ విఎంఆర్ స్టోరీస్లో వేరే స్టోరీతో వస్తా.